హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు ఇంగ్లీష్లో సులభంగా నేర్చుకుందాం. ఈ ప్రశ్నలు మరియు సమాధానాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా చెప్పిన సమయానికి రాకుండా చాలా ఆలస్యంగా వస్తే నీకు ఇంత ఆలస్యం ఎందుకయింది అని ఇలా అడగాలి. వై ఆర్ యూ సో లేట్? వై ఆర్ యూ సో లేట్? అప్పుడు ఎందుకంటే నా కారు చెడిపోయింది అని ఇలా చెప్తారు. బికాస్ మై కార్ బ్రోక్ డౌన్. బికాస్ మై కార్ బ్రోక్ డౌన్. ఎవరైనా ఎక్కడికైనా వెళుతున్నారని తెలిసినప్పుడు నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు అని ఇలా అడగాలి. వెన్ ఆర్ యూ లీవింగ్? వెన్ ఆర్ యూ లీవింగ్? అప్పుడు నేను రేపు బయలుదేరుతున్నాను అని ఇలా చెబుతారు. ఐ యామ్ లీవింగ్ టుమారో. ఐ యామ్ లీవింగ్ టుమారో. ఇష్టమైన పండుగ ఏదో తెలుసుకోవడానికి నీకు ఇష్టమైన పండుగ ఏది అని ఇలా అడగాలి. వాట్స్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్? వాట్స్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్? అప్పుడు నాకు ఇష్టమైన పండుగ దీపావళి అని ఇలా చెబుతారు. మై ఫేవరెట్ ఫెస్టివల్ ఈజ్ దీవాలి. మై ఫేవరెట్ ఫెస్టివల్ ఈజ్ దీవాలి. ఎవరైనా కొత్త ఫోన్ కొన్నప్పుడు దాని ఖరీదంతో తెలుసుకోవడానికి నీ ఫోన్ ధర ఎంత అని ఇలా అడగాలి. హౌ మచ్ డస్ యువర్ ఫోన్ కాస్ట్? హౌ మచ్ డస్ యువర్ ఫోన్ కాస్ట్? అప్పుడు దీని ధర 25,000 రూపాయలు అని ఇలా చెబుతారు. ఇట్ కాస్ట్ 25,000 రూపీస్. ఇట్ కాస్ట్ 25,000 రూపీస్. ఇంటికి ఎప్పుడు చేరుకున్నారో తెలుసుకోవడానికి నిన్న రాత్రి ఎన్ని గంటలకు ఇంటికి చేరుకున్నావు అని ఇలా అడగాలి. వాట్ టైమ్ డిడ్ యూ గెట్ హోమ్ లాస్ట్ నైట్? వాట్ టైమ్ డిడ్ యూ గెట్ హోమ్ లాస్ట్ నైట్? అప్పుడు రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకున్నాను అని ఇలా చెబుతారు. ఐ గాట్ హోమ్ ఎట్ 9 PM. ఐ గాట్ హోమ్ ఎట్ 9 PM. ఎవరైనా మనకి ఫోన్ కాల్ చేసినప్పుడు మనం కాల్ మిస్ అయితే తరువాత వాళ్ళకి కాల్ చేసి నాకు ఎందుకు కాల్ చేశావు అని ఇలా అడగాలి. వై హ్యావ్ యూ కాల్ మీ? వై హ్యావ్ యూ కాల్ మీ? అప్పుడు నిన్ను డిన్నర్కి ఆహ్వానించడానికి కాల్ చేశాను అని ఇలా చెప్తారు. ఐ హ్యావ్ కాల్డ్ టు ఇన్వైట్ యూ టు డిన్నర్. ఐ హ్యావ్ కాల్డ్ టు ఇన్వైట్ యూ టు డిన్నర్. పరీక్షలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నీకు పరీక్షలు ఉన్నాయా అని ఇలా అడగాలి. డు యూ హ్యావ్ ఎగ్జామ్స్? డు యూ హ్యావ్ ఎగ్జామ్స్? అప్పుడు అవును, నాకు వచ్చే నెల పరీక్షలు ఉన్నాయి అని ఇలా చెబుతారు. ఎస్, ఐ హ్యావ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్. ఎస్, ఐ హ్యావ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్. మన ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు అయితే పుట్టినరోజు బహుమతి ఏమి కావాలో తెలుసుకోవడానికి నీ పుట్టినరోజుకి నీకు ఏమి కావాలి అని ఇలా అడగాలి. వాట్ డూ యూ వాంట్ ఫర్ యువర్ బర్త్డే? వాట్ డూ యూ వాంట్ ఫర్ యువర్ బర్త్డే? అప్పుడు నాకు కొత్త ల్యాప్టాప్ కావాలి అని ఇలా చెప్తారు. ఐ వాంట్ ఏ న్యూ ల్యాప్టాప్. ఐ వాంట్ ఏ న్యూ ల్యాప్టాప్. ఎవరైనా మంచి సలహా ఇచ్చినప్పుడు ఇది ఎవరి ఆలోచన అని ఇలా అడగాలి. హూజ్ ఐడియా ఈజ్ దిస్? హూజ్ ఐడియా ఈజ్ దిస్? అప్పుడు ఇది నా ఆలోచన అని ఇలా చెబుతారు. ఇట్స్ మై ఐడియా. ఇట్స్ మై ఐడియా. చాలామంది పిల్లలు గణిత శాస్త్రం అంటే భయపడుతూ ఉంటారు కదా. నీకు గణితం అంటే ఇష్టమా అని ఇలా అడగాలి. డూ యూ లైక్ మ్యాథమెటిక్స్? డూ యూ లైక్ మ్యాథమెటిక్స్? అప్పుడు అవును, నాకు గణితం ఆసక్తికరంగా ఉంటుంది అని ఇలా చెప్తారు. ఎస్, ఐ ఫైండ్ మ్యాథమెటిక్స్ ఇంట్రెస్టింగ్. ఎస్, ఐ ఫైండ్ మ్యాథమెటిక్స్ ఇంట్రెస్టింగ్. ఏదైనా మనకు తెలియని కొత్త ఆహార పదార్థం చూసినప్పుడు
దీని రుచి ఎలా ఉంటుంది అని ఇలా అడగాలి. హౌ డస్ ఇట్ టేస్ట్? హౌ డస్ ఇట్ టేస్ట్? అప్పుడు ఇది రుచిగా ఉంటుంది అని ఇలా చెబుతారు. ఇట్ టేస్ట్ డెలిషియస్. ఇట్ టేస్ట్ డెలిషియస్. ఎవరైనా కొత్త వాచ్ పెట్టుకున్నప్పుడు ఆ వాచ్ నీకు ఎక్కడిది అని ఇలా అడగాలి. వేర్ డిడ్ యు గెట్ దట్ వాచ్? వేర్ డిడ్ యు గెట్ దట్ వాచ్? అప్పుడు నా స్నేహితుడు దీనిని నాకు బహుమతిగా ఇచ్చాడు అని ఇలా చెప్తారు. మై ఫ్రెండ్ గిఫ్టెడ్ ఇట్ టు మీ. మై ఫ్రెండ్ గిఫ్టెడ్ ఇట్ టు మీ. మన పుస్తకం కనిపించకపోతే నా పుస్తకం ఎవరు తీసుకున్నారు అని ఇలా అడగాలి. హూ హ్యాస్ టేకెన్ మై బుక్? హూ హ్యాస్ టేకెన్ మై బుక్? అప్పుడు కిరణ్ చదవడానికి తీసుకెళ్ళాడు అని ఇలా చెబుతారు. కిరణ్ హ్యాస్ టేకెన్ ఇట్ టు రీడ్. కిరణ్ హ్యాస్ టేకెన్ ఇట్ టు రీడ్. మన స్నేహితుడు ఈ మధ్య ఏమైనా కొన్నాడేమో తెలుసుకోవడానికి నువ్వు ఈ మధ్య ఏమి కొన్నావు అని ఇలా అడగాలి. వాట్ హ్యావ్ యు బాట్ రీసెంట్లీ? వాట్ హ్యావ్ యు బాట్ రీసెంట్లీ? అప్పుడు నేను కొత్త కారు కొన్నాను అని ఇలా చెబుతారు. ఐ బాట్ ఎ న్యూ కార్. ఐ బాట్ ఎ న్యూ కార్. ఇష్టమైన మొబైల్ యాప్స్ ఏమిటో తెలుసుకోవడానికి మీకు ఇష్టమైన యాప్లు ఏమైనా ఉన్నాయా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ యాప్స్? డూ యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ యాప్స్? అప్పుడు నాకు వాట్సాప్ మరియు ఇన్స్టాగ్రామ్ ఉపయోగించడం ఇష్టం అని ఇలా చెప్తారు. ఎస్, ఐ లైక్ యూజింగ్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఎస్, ఐ లైక్ యూజింగ్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఎవరైనా కొన్ని రోజులు ప్రయాణం చేసి వస్తే ప్రయాణం తర్వాత మీరు అలసిపోయారా అని ఇలా అడగాలి. డిడ్ యు గెట్ టయర్డ్ ఆఫ్టర్ ద ట్రిప్? డిడ్ యు గెట్ టయర్డ్ ఆఫ్టర్ ద ట్రిప్? అప్పుడు అవును, ప్రయాణం తర్వాత నేను చాలా అలసిపోయాను అని ఇలా చెప్తారు. ఎస్, ఐ గాట్ వెరీ టయర్డ్ ఆఫ్టర్ ద ట్రిప్. ఎస్, ఐ గాట్ వెరీ టయర్డ్ ఆఫ్టర్ ద ట్రిప్. ఎవరైనా ఏమి చెప్పారో తెలుసుకోవడానికి అతను ఏం చెప్పాడు అని ఇలా అడగాలి. వాట్ డిడ్ హీ సే? వాట్ డిడ్ హీ సే? అప్పుడు అతను శాంతించమని చెప్పాడు అని ఇలా చెబుతారు. హీ సెడ్ టు కామ్ డౌన్. హీ సెడ్ టు కామ్ డౌన్. మన స్నేహితుడి దగ్గర ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడానికి నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని ఇలా అడగాలి. హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? అప్పుడు నా దగ్గర 50,000 రూపాయలు ఉన్నాయి అని ఇలా చెప్తారు. ఐ హ్యావ్ 50,000 రూపీస్. ఐ హ్యావ్ 50,000 రూపీస్. ఎవరైనా ఏమి చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి అతనికి ఏం చెప్పాలనుకుంటున్నావు అని ఇలా అడగాలి. వాట్ డూ యూ వాంట్ టు సే టు హిమ్? వాట్ డూ యూ వాంట్ టు సే టు హిమ్? అప్పుడు నేను అతనికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని ఇలా చెప్తారు. ఐ వాంట్ టు టెల్ హిమ్ సంథింగ్. ఐ వాంట్ టు టెల్ హిమ్ సంథింగ్. మనం ఎవరి కోసమైనా వెళ్ళినప్పుడు వాళ్ళు బయటికి వెళితే ఎప్పుడు వస్తారో తెలుసుకోవడానికి అతను ఎప్పుడు వస్తాడు అని ఇలా అడగాలి. వెన్ విల్ హీ కమ్? వెన్ విల్ హీ కమ్? అప్పుడు అతను 10 నిమిషాల్లో వస్తాడు అని ఇలా చెప్తారు. హీ విల్ కమ్ ఇన్ 10 మినిట్స్. హీ విల్ కమ్ ఇన్ 10 మినిట్స్. ఎవరైనా నీరసంగా కనిపిస్తే నువ్వు అనారోగ్యంతో ఉన్నావా అని ఇలా అడగాలి. ఆర్ యు సిక్? ఆర్ యు సిక్? అప్పుడు లేదు, నాకు అనారోగ్యం లేదు అని ఇలా చెప్తారు. నో, ఐ యామ్ నాట్ సిక్. నో, ఐ యామ్ నాట్ సిక్. ఎవరికైనా ఎంతమంది పిల్లలున్నారో తెలుసుకోవడానికి మీకు ఎంతమంది పిల్లలున్నారు అని ఇలా అడగాలి. హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్?
హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్? అప్పుడు నాకు 2 పిల్లలు అని ఇలా చెబుతారు. ఐ హ్యావ్ 2 చిల్డ్రన్. ఐ హ్యావ్ 2 చిల్డ్రన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.